హాయ్ అండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు ఫ్రైడే కదండీ! సో, కొంచెం పనెక్కువుంటది రోజు మీద. ఈరోజైతే అమ్మవారికి కొంచెం పప్పన్నం, ధూపం అది వేస్తాననమాట. అమ్మవారికి పెట్టగా ఇంకా కొంచెం పప్పు మిగిలింది. ఆ పప్పుని కొంచెం పప్పు కట్టు, కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఈలోపే అమ్మ ఫోను జేశారు హాస్పిటల్‌కొచ్చానని. సో, అమ్మ కాలీఫ్లవర్ తినకూడదనమాట. మళ్ళీ అమ్మ కోసం టమాటా కర్రీ చేశాను. సో, అలా నిన్న కూడా వచ్చారు. అమ్మొచ్చి టెస్ట్‌లిచ్చి వెళ్ళిపోయారు. ఉండమంటే ఉండదు. ఫ్రీ బస్ ఏసిన దగ్గర నుంచి ఎలా అంటే ఆహ్, ఒస్తది. టెస్ట్‌లిస్తది. వెళ్ళిపోద్ది. మళ్ళీ మరుసటి రోజొస్తది. చూపించుకుంటది వెళ్ళిపోద్ది. నేను ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా గూడా వచ్చేస్తది. అలా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మా అమ్మకైతే మాత్రం నిన్న అస్సలు ఖాళీ లేదంట. చాలా లేట్ అయిపోయింది ఇంటికెళ్ళేసరికి. ఆ విషయం చెప్పిందనమాట. ఇంకేంటండి? ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజంటండి. సో, అందరూ చదువుకోవాలి. చదువుకొని మంచిగా జాబులు రావాలి. ఆ సరస్వతీదేవి చల్లని చూపు మీ అందరి మీద ఉండాలి. మనందరి మీద ఉండాలి. సరస్వతీదేవి చదువు కోసం ఒక్కటే కాదు, జ్ఞానం కోసం గూడా ఆ అమ్మవారుంటే మనం మాట్లాడాలనుకున్నది మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తదంట. నేను ఇంతకుముందు నాకు తెలీదు సరస్వతీదేవి అంటే చదువని ఒకటే